ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైజీ హెలికాప్టర్ క్రాష్లో మృతి చెందారు. ఈయనతో పాటు 9 మంది హెలికాప్టర్లో ఉన్నారంట. మొత్తం వాళ్ళందరూ కూడా చనిపోయారు. ఎక్స్ట్రీమ్ విండ్ వల్ల, ఫాగ్ కండిషన్స్ వల్ల హెలికాప్టర్ క్రాష్ అయిందని అంటున్నారు. అజర్బైజాన్ ఇరాన్ బార్డర్, ముఖ్యంగా అజర్బైజాన్లో ఉన్న సిటీ జుల్ఫా, ఈ జుల్ఫా సిటీ దగ్గర ఈ హెలికాప్టర్ క్రాష్ అయింది అంటున్నారనమాట. ఈయన ఇబ్రహీం రైజీ అజర్బైజాన్ వెళ్ళొస్తుండగా ఇది జరిగిందంట. ఇబ్రహీం రైజీతో పాటు ఇరానియన్ ఫారెన్ మినిస్టర్ ఉన్నారంట. అజర్బైజాన్ ప్రావిన్స్ దగ్గర ఉన్న ఒక గవర్నర్ ఉన్నారు. ఇలా చాలామంది హెలికాప్టర్లో ఉన్నారు. మొత్తం 9 మంది చనిపోయారు. దీనికి సంబంధించి హెలికాప్టర్ 12 గంటల నుంచి మిస్ అయిపోయిందనమాట. దాంతో సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ జరిగాయి. సో ఈ ఆపరేషన్స్కి చాలా దేశాలు హెల్ప్ ఆఫర్ చేశాయి. ఇరాక్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, సిరియా, రష్యా, టర్కీ, యూరోపియన్ యూనియన్తో సహా చాలా దేశాలు. ఈ హెలికాప్టర్ పేరు బెల్ 212. బెల్ 212 అనే హెలికాప్టర్ ఇరాన్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు వాడతారు. ఇరాన్లో మెడికల్ సపోర్ట్ కోసం వాడతారు, ట్రూప్స్ ట్రాన్స్పోర్ట్ కోసం వాడతారు, ఫైర్ ఫైటింగ్ కోసం వాడతారు. యాక్చువల్గా యూరోపియన్ యూనియన్ సేఫ్టీ మెకానిజమ్స్ ప్రకారం ఈ హెలికాప్టర్ 15 మంది వరకు కూర్చోవచ్చు, కానీ 9 మందే ఉన్నారు. ఇది ఫస్ట్ ఈ హెలికాప్టర్ బెల్ 212 మోడల్ అనేది హెలికాప్టర్ కెనడియన్ మోడల్ అంట. కెనడాలో తయారైంది, 1960s మోడల్ అనమాట. ఇది ఒక పాత హెలికాప్టర్ అని చెప్పొచ్చు. ఇబ్రహీం రైజీ ఈయన ఇరాన్లో చాలా ఫేమస్ రాజకీయవేత్త, పొలిటీషియన్. ఇరాన్లో ఈయన జ్యూరిస్ట్ అండ్ ఇరాన్ క్లరిక్ కూడా. ఇరాన్ చీఫ్ జస్టిస్గా కూడా ఈయన 2019 నుంచి 2021 వరకు పనిచేశారు. ఇరాన్కి ఈయన 8వ ప్రెసిడెంట్. 2021లో 2021లో ఇబ్రహీం రైజీ ఇరాన్ ప్రెసిడెంట్ అయ్యారు. అయితే ఇబ్రహీం రైజీ చనిపోవడం వల్ల ఇమీడియట్గా ఇరాన్ పైన వచ్చిన ఎఫెక్ట్ ఏమీ లేదు. దానికి ప్రధానమైన కారణం ఇరాన్ గవర్నెన్స్ స్ట్రక్చర్లో అక్కడ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖొమైనీ, ఈయనే అక్కడ చాలా పాపులర్ అనమాట. ఈయన అన్ని మేజర్ డెసిషన్స్ తీసుకుంటారు. ఫారెన్ పాలసీ డెసిషన్స్ కానీ, న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ కానీ, అక్కడుండే ఎటువంటి డెసిషన్స్ అని ఆయన తీసుకుంటారు. కాబట్టి మేజర్గా ఇరాన్లో ఈయన రైజీ చనిపోవడం వల్ల గవర్నెన్స్ డెఫిసిట్ అంటూ ఏమీ జరగకపోవచ్చు. ఇబ్రహీం రైజీ అజర్బైజాన్ నుంచి తిరిగి వస్తుండగా ఈ ఇన్సిడెంట్ జరుగుతున్నట్టు తెలుస్తోంది, హెలికాప్టర్ క్రాష్. దాంతోపాటు ఇరాన్కి సంబంధించిన అందరూ, ఇంక్లూడింగ్ ఇరాన్ ఆర్మీ, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్, సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్లో పాల్గొన్నారు. GPS సిస్టమ్స్ అన్నీ వాడి వెతికారు. చివరికి 12 గంటల తర్వాత ఈ హెలికాప్టర్ క్రాష్ అయినట్టు తెలిసిపోయింది.